పూరా లోకల్. ఓకే. ఏంటమ్మా మీకు ప్రాబ్లం ఏంటి? మాకు వాటర్ సరిగా రావట్లేదమ్మా. 1:30 గంట వస్తుంది, వాటర్ సరిపోవట్లేదు. డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. ఇక్కడికి ఎవరు రావట్లేదు, ఎవరు అడగట్లేదు. వస్తున్నారు, లీడర్లు వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ మా ప్రాబ్లం అయితే సాల్వ్ చేయట్లేదు. ప్రస్తుతానికైతే నీళ్ళ ప్రాబ్లం అయితే చాలా ఉంది. ఇంకా వస్తాయి ఇంకా సరిచేసేది ఉంది. నల్లలు ఇంకా సెట్ కాలేదని చెప్తున్నారు అడిగితే. మెయిన్ అయితే నీళ్ళ ప్రాబ్లం అయితే చాలా ఉంది. ఇస్తున్నాము, వస్తాయి ఇప్పుడు అన్ని పైపులు వేస్తున్నారు కదా, వస్తాయి అని చెప్తున్నారు, కానీ రావట్లేదు. ఇప్పుడు 3 నెలలు అయింది వాటర్ ప్రాబ్లం వచ్చి. ఈ డ్రైనేజ్ అయితే నెల రోజులు అయినా కానీ కంప్లైంట్ ఇచ్చినా కానీ కంప్లైంట్ సాల్వ్ చేయరు. ఎంతమంది ఆఫీస్కి పోయి ఇస్తాము, పట్టించుకోరు. ఇళ్ళ మళ్ళీ ఫోన్లు చేస్తాం, పట్టించుకోరు. వీడియోలు తీసి పెడతాము, పట్టించుకోరు. ఏది మా మాటని చేయరు. వాళ్ళు ఎలక్షన్లు అప్పుడు మటుకు మాకు ఓట్లేయండి అని అన్ని పార్టీల వాళ్ళు వస్తారు. ఇప్పుడు ఒక్క పార్టీ వాడు కూడా రాడు. ఇప్పుడు మరి జూబ్లీస్ బై ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి వచ్చారు ఎవరైనా? వస్తున్నారు, ఫోటోలు తీసాము, రాసుకున్నాము అంటారు, కానీ చేసిన వాళ్ళు ఎవరు లేరు. ఎవరు వస్తారు, చూస్తారు, పోతారు. మా ప్రాబ్లం అయితే సాల్వ్ చేయట్లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మాకు వాటర్ ప్రాబ్లం ఉంది, డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. అప్పుడు ఇంతే ఉంది. ఈ బజార్కి అయితే అంతే ఉన్నది. గోపీనాథ్ ఉండగా అంతే ఉంది, ఈ ప్రభుత్వం అంతే ఉంది, పోయిన ప్రభుత్వాలు అంతే ఉంది. ఎప్పుడు ఈ బజార్కి అయితే మేము ఈ బజార్లో ఉన్నాం కాబట్టి ఈ బజార్లో అయితే మాకు ఎప్పుడు ప్రాబ్లమే ఉన్నది. అది ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కనుక వస్తే జూబ్లీస్ బై ఎలక్షన్స్ లో పనులన్నీ జరుగుతాయని చెప్పేసి అనుకుంటున్నారు. సో కాంగ్రెస్ కి వేద్దాం అనుకుంటున్నారా ఓటు, లేకపోతే బీఆర్ఎస్ కి? ఏ పార్టీకి ఓటేసినా మాకైతే మంచి జరగట్లేదు కదా. ఏ పార్టీకి ఓటేసినా ఓట్లు అప్పుడు వచ్చాము, దండాలు పెడుతున్నారు, ఓట్లు ఎంచుకున్నారు, తర్వాత మమ్మల్ని దేకేటోళ్లే లేరు. పో అన్నట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళు గెలిచిందాకే ఒక లెక్క, గెలిచినాక వాళ్ళు ఎవరో మేమెవరో అంతే. వస్తారు, గుంపులు వస్తారు, ఏదో పెద్ద బిల్డప్ ఇస్తారు, ఫోటోలు దిగుతారు, వీడియోలు తీస్తారు, బయట బట్టలు వేసుకొని కద్దరు బట్టలు వేసుకొని పెద్ద ఉందాతనంగా దిగుతారు, పోతారు. తర్వాత నీ అబ్బకి నా అబ్బాయి అని అంటారు. ఇది జరుగుతుందన్నమాట. ఇదే జవహర్ నగర్లో జరుగుతుంది. ఇదే ఈ ఏరియాలో మొత్తం ఇంతే. నిజం చెప్పాలంటే ఈ ఏరియా ఈ గడ్డ మసీదు గడ్డ మొత్తం అంతే జరుగుతుంది. అన్ని పార్టీల వాళ్ళు వస్తారు, ఒక్కడని లేదు, అన్ని పార్టీల వాళ్ళు వస్తారు. మాకైతే మటుకు వాటర్ ప్రాబ్లం, డ్రైనేజ్ ప్రాబ్లం ఫుల్ ఉంది మేడం. అది